పాకిస్తాన్‌లో ఉన్నటువంటి కొన్ని గిరిజన ప్రాంతాల్లో అమెరికా విడిచిపెట్టినటువంటి కొన్ని అధునాతన ఆయుధాలు టీటీపీ చేతికి చిక్కాయి. అంటే ఇక్కడ చూస్తే ఒకప్పుడు అమెరికా డాలర్ల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా వదిలేసినటువంటి ఆయుధాలతోనే తన సొంత సైన్యాన్ని ఎదుర్కోవాల్సి రావడం అనేది ఒక హిస్టారికల్ ఐరనీ అని చెప్పాలా సార్? తప్పకుండా అమ్మా. ఇప్పుడు అమెరికా వాళ్ళ ఖాతాలో ఎలా ఉంటుందంటే, ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేయడానికి వాళ్ళు ఏదైతే బడ్జెట్లు అలొకేట్ చేశారో అవి ఖర్చు కింద రాసేసుకున్నారు. హ్మ్. ఖర్చు కింద రాసేసుకున్నారు కాబట్టి అస్త్రాలన్నీ మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళలేరు. వాళ్ళ పుస్తకాలు లేవు అవి. నేను చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి చెప్పగలను. హ్మ్. మనకు ఒక ఒక కార్ కొన్నామంటే మనం బ్యాలెన్స్ షీట్ లో పెట్టుకుంటాం అసెట్ గా. దాన్ని డిప్రిషియేట్ చేస్తాం 5 ఏళ్లకో 6 ఏళ్లకో. కానీ అదే మనం ఏదో ఒక చిన్న స్టేప్లర్ ఏదో కొన్నామంటే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రాసేసుకుంటాం. అమెరికా ఏం చేసిందంటే వాళ్ళ అస్త్రాలన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రాసేసుకున్నారు, ఖర్చు కింద రాసేసుకున్నారు. కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. హ్మ్. అవన్నీ కూడాను మనకు దీంట్లో ఆఫ్ఘనిస్తాన్ లో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అవన్నీ ఆఫ్ఘన్ తాలిబాన్ చేతికి వచ్చినాయి. ఆఫ్ఘన్ తాలిబాన్ నుంచి మనకు టీటీపీ దగ్గరకు వచ్చినాయి. టీటీపీ నుంచి బలూచీల దగ్గరకు వచ్చాయి. అందుకని ఈ రోజు చూస్తే కనుక బలూచిస్తాన్ యొక్క అటాక్ చాలా ఎంత స్పెక్టాక్యులర్ గా చేయగలుగుతున్నారంటే దానికి కారణం ఇది. నైట్ విజన్ గాగుల్స్ వచ్చినాయి వాళ్ళ దగ్గర, స్నైపర్ గన్స్ వచ్చాయి, చాలా అడ్వాన్స్డ్ కార్బైన్ రైఫిల్స్ అన్ని వాళ్ళ దగ్గరకు వచ్చినాయి, ల్యాండ్ మైన్స్ వచ్చినాయి, క్లేమోర్ మైన్స్ వచ్చినాయి, డ్రోన్స్ వచ్చినాయి వాళ్ళ దగ్గర. ఎన్నో విధాలైనటువంటి అమెరికాలో ఉన్నటువంటి అత్యాధునిక అస్త్రాలన్నీ వాళ్ళ దగ్గరకు వచ్చాయి. అందుకనే మనకు హిలరీ క్లింటన్ ఆవిడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నప్పుడు ఒక చాలా పాపులర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మీ పెరట్లో మీరు పాములు పెంచుకుంటే కనుక అది మీ పక్కింటి వాడినే కాటేస్తుంది అనుకోకండి, మిమ్మల్ని కూడా కాటేస్తుంది అని ఆవిడ చెప్పిందా. కాబట్టి వాళ్ళకు ఈ టీటీపీ తాలిబాన్ కి వీళ్ళు అప్పుడు పోషణ ఇచ్చి దాని వల్ల డాలర్లు సొమ్ము చేసుకున్నటువంటి పాకిస్తాన్ సైన్యము ఈ రోజు అదే పాములు వాళ్ళని కాటేస్తూ వాళ్ళ ఆ విషయంతోనే చనిపోతున్నారు వాళ్ళు. కాబట్టి అది మనకు కర్మ హిట్స్ బ్యాక్ అంటాం కదా, మనం ఆ కర్మ వాళ్ళని మళ్ళీ తిప్పి కొడుతుంది, అంతకు మించి ఇంకేమి లేదు. కరెక్ట్. అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ ప్రాజెక్టులని వేర్పాటువాదులు మెయిన్ టార్గెట్గా చేసుకుంటా ఉన్నాయి. సో తన వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం చైనా ఈ పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో ఇంకాస్త దూకుడుగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుందంటారా సార్? యాక్చువల్గా ఇప్పుడు పాకిస్తాన్ కి చైనాకి కొంత చెడిందనే అనుకోవాలి మనం. చైనా పాకిస్తాన్ వ్యతిరేకంగా చాలా గుర్రనుంది. ఎందుకంటే సడన్ గా ఇరాన్ అమెరికా మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు పాకిస్తాన్ ఏదైతే బయటకు వచ్చిందో దానివల్ల చైనా చాలా గొప్ప. చైనాని ఒక విధంగా పక్కన పెట్టేసినట్టు చైనా ఫీల్ అవుతోంది. అందుకని వీళ్ళ ఎలక్ట్రిసిటీ సిపిసి ఇందాక నువ్వు చెప్పినట్టు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దానికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ పవర్ ప్రాజెక్ట్స్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని బకాయిలు చెల్లించక చాలా కాలంగా దాని మీద పెనాల్టీలు పడ్డాయి, పీనల్ ఇంట్రెస్ట్ పడింది. ఆ ఇంట్రెస్ట్ ని రమారమి 170 మిలియన్ పాకిస్తానీ రూపాయలు వాళ్ళు ఈరోజు చెల్లించాలి చైనా. దాన్ని ఏదో విధంగా మీరు దాన్ని మాఫీ చేయండి అని చెప్పి పాకిస్తాన్ అడుగుతాం. చైనా ససేమిరా మామూలుగా అయితే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటో ఇంత దుర్భర పరిస్థితితో చైనాకు తెలియందా, వాళ్ళ దగ్గర పైసలే లేవు. అటువంటిది తప్పకుండా దీన్ని మాఫీ చేసి ఉండొచ్చు, కానీ చేయడానికి సిద్ధపడలేదు. అలాగే సిపిసి మీద అదనంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధంగా లేదు. చాలా కీలకంగా వీళ్ళకు రైల్వే నెట్వర్క్స్ ఏవైతే వీళ్ళు వేసుకోవాలనుకున్నారో అవన్నీ కూడా కుంటుపడ్డాయి. మనం చూసాం జాఫర్ ఎక్స్ప్రెస్ ని మనకు బలూచిస్తాన్ లో వాళ్ళు హైజాక్ చేశారు. ట్రైన్ ని హైజాక్ చేయడం మొట్టమొదటిసారి, అది పాకిస్తాన్ ఘనత. సో కాబట్టి ఈరోజు చైనా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. వాళ్ళ ప్రాజెక్ట్స్ గ్వాదర్ కావచ్చు లేదా డైమర్ బాద్షా కావచ్చు, ఇటువంటి 2-3 ప్రాజెక్ట్స్ లో చైనా పనిచేస్తున్న దగ్గర చైనీస్ సైనికులే వాళ్ళు ఏదో కాంట్రాక్టర్స్ కింద వచ్చి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటున్నారు. దాని బయట పాకిస్తానీ ఆర్మీ ఉంటుంది, రేంజర్స్ ఉంటారు, పోలీస్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. కానీ వాళ్ళ ఓన్ అసెట్స్ అన్ని కూడా వాళ్ళు సురక్షితంగా పెట్టుకుంటారు. అందుకని ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు. అమెరికా ఒళ్ళో వెళ్ళి కూర్చుంది కాబట్టి పాకిస్తాన్, చైనా ఈ రోజు వాళ్ళు సమర్థించడానికి సిద్ధంగా లేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఈ యొక్క విభేదాలు అనేది కనిపిస్తున్నాను. రీసెంట్ గా కంపెనీ బలూచిస్తాన్ లో రికోట్ డిక్ అన్నటువంటి ప్రాంతం నుంచి బంగారము, కాపర్, ఎస్పెషల్లీ కాపర్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకెడుతుంటారు చైనాకు. ఆ కాపర్ ప్రాజెక్ట్ లో వాళ్ళు మేము ఇక్కడ సురక్షితంగా పని చేయలేము, రేపు మాపో మూసేయవలసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళ కంపెనీ చెప్తోంది, చైనీస్ కంపెనీ. కాబట్టి బలూచిస్తాన్ ఏం బలూచీలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ మా వనరులని ఎవరైనా కానీ ఎక్స్ప్లాయిట్ చేయదలుచుకుంటే ముందర మా పర్మిషన్ తీసుకోవాలి, మాకు మీరు కప్పని చెల్లించాలి, తర్వాత ఇవ్వాలి, కానీ పాకిస్తానీ పంజాబీలకు ఇవ్వడానికి వీలేదు అని వాళ్ళు షరతు పెట్టారు. అందుకనే చైనా మీద అటాక్ చేస్తున్నారు. సరే, మనకు అసీం మునీరును షహబాజ్ షరీఫ్ వాషింగ్టన్ వెళ్ళి
ఒక డబ్బాలో వాళ్ళు రేర్ ఎర్త్ మినరల్స్ చూపించి డొనాల్డ్ ట్రంప్ అమ్మే ప్రయత్నం చేశారు. కానీ దాంట్లో ఒక్క కిలోగ్రామ్ కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి. అమెరికా వెళ్ళింటే అమెరికా కాంట్రాక్ట్స్ కూడా చనిపోతారు అక్కడ. కాబట్టి బలూచిస్తాన్ అన్నది రమారమి పాకిస్తాన్ కంట్రోల్ తప్పిపోయింది అని మనం ఒప్పుకోవాలి. దానికి పూర్తి బాధ్యత పాకిస్తాన్ యొక్క వైఖరే. పాకిస్తాన్ అన్నది ఏమీ లేదమ్మా. సున్నీ పంజాబీ పాకిస్తాన్ ఒకటే ఉన్నది. మిగతా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ వాళ్ళకి ఊడిగం చేయాలి. వాళ్ళ రక్తం పీల్చుకొని వీళ్ళు బతుకుతారు. పాకిస్తాన్ దేశం నాశనమైన, పాకిస్తాన్ ప్రభుత్వం నాశనమైన, పాకిస్తాన్ ప్రజలు నాశనమైన, ఆర్మీ సురక్షితంగా ఉండాలి. అదే వాళ్ళ ఆలోచన దృక్పథం. అంతకు మించి ఇంకేమీ లేదు. వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క ధన సముపార్జన దాని మీద ఫోకస్ ఉంటుంది. బడ్జెట్ రమారమి 40% బడ్జెట్ ఈరోజు ఆర్మీకే వెళ్తుంది. ఆర్మీకి చూపించే పర్సెంటేజ్ చూపిస్తారు కానీ మిగతా అంతా కూడాను సివిలియన్ పర్పస్ చూపించినంతా కూడాను ఆర్మీకే పెడుతుంది. అది కూడా డాలర్ టర్మ్స్ లో బడ్జెట్ వాళ్ళకి పెడుతుంది. ప్రతి సంవత్సరం 10 నుంచి 12% దాంట్లో ఎదుగుదల ఉంటుంది డాలర్ టర్మ్స్. డాలర్ తో పోల్చి చూస్తే పాకిస్తానీ రూపీ ఎంత పతనం చెందుతుందో చూస్తున్నాం. అంటే వీళ్ళకి మాత్రం ఎటువంటి చెక్కు చెదరకుండా వీళ్ళ బడ్జెట్ వీళ్ళకి వస్తున్నాయి. మిగతా ప్రజలందరూ కూడాను చాలా దారుణమైన పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు. అందుకనే ఈ రోజు ప్రతి ప్రావిన్స్ కూడాను ఈ రోజు ఉద్యమ బాట ఎందుకు పడుతున్నారు. బలూచిస్తాన్ సరే, ఖైబర్ పఖ్తూన్ఖో అదే పరిస్థితి, POJKలో అదే పరిస్థితి, POGB గిల్గిట్ బాల్టిస్తాన్ లో అదే పరిస్థితి, సింధులో కూడా మనకు నిరసన జ్వాలలు మెల్లిగా మొదలైనవి. వీళ్ళు సింధు జలాలు, మిగిలిన జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కెనాళ్లు కట్టుకుని వీళ్ళ ఫామ్ హౌస్ మళ్ళించుకుంటున్నారు. వీళ్ళు పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్లు అందరూ కూడా టోలిస్తాన్ లో అక్కడంతా డైవర్ట్ చేస్తున్నారు. సింధు జలాలు అసలు సింధుకి రావట్లేదు. నార్మల్ గా ఏ నది అయినా కానీ మనం సముద్రంలోకి వెళ్ళేటప్పుడు చూస్తే మనం గోదావరి, కృష్ణ, గంగా ఏమైనా చూస్తే కనుక సముద్రంలో కొన్ని మీటర్ల వరకు కూడా మనకు మంచినీళ్లు ఉంటాయి. ఎందుకంటే అంత ఫోర్స్ గా వెళ్తాయి నీళ్ళు. అటువంటిది ఈ రోజు ఉప్పు నీళ్లు లోపలికి వచ్చేసి మనం కరాచీ దగ్గర నుంచి తీసుకొని ఆ సింధు నది ప్రవాహ ప్రాంతాలు అన్ని కూడాను ఉప్పు నీళ్లతో నిండిపోయింది. అక్కడ అంతా పంటలు తెచ్చిపోయినాయి. కాబట్టి దీనికి ముఖ్య కారణం పాకిస్తానీ పంజాబీలు మిగతా వాళ్ళ దేశంలో ఉన్న అందరి యొక్క రక్తం పీల్చుకొని వాడు బాగుపడుతుంది. ఈ రోజు అసీం మునీర్ కుటుంబం అందరూ కూడా ఆల్రెడీ అమెరికన్ సిటిజన్స్. వాళ్ళందరూ వేరే అక్కడ అమెరికాలో సెటిల్ అయిపోయారు. మాజీ సైన్యాధ్యక్షుడు ఒక్కడంటే ఒక్కడు కూడా ఈ రోజు పాకిస్తాన్ లో లేడు. అందరూ కూడా ఏదో టాస్మేనియా, కెనడా, మనకు UK ఎక్కడ కూడా వెళ్ళిపోయారు. కాబట్టి ఆ దేశం అన్నది ఒక ధన సముపార్జనకు మాత్రమే వాడుకుంటోంది ఆర్మీ. దానివల్ల దేశం నష్టపోయిందా, ఎవరు నష్టపోయారు దానికి వాళ్ళ సంబంధం లేదు.